చంద్రబాబు నాయుడు పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు నీళ్లు నమిలారు. ఇది ప్రస్తుతం ఈనాడు రాసిన వార్త. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి నిలదీశారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకి ఎంత నష్టం జరిగితే యంత్రాంగానికి మరమ్మతులు ఎక్కడ మొదలు పెట్టాలో ఏం చేయాలో తెలియకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ పనులకే 4 ఏళ్లు పడితే ప్రాజెక్టుని ఎప్పటికి పూర్తి చేద్దాం అనుకుంటున్నారు నిలదీశారు. పోలవరంలో సోమవారం ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీస్తే నీళ్లు నమిలారు అన్నటువంటి. ఇక్కడ ప్రాక్టికల్ అంశం ఒకటే. 2019-20 సంవత్సరంలో భారీ వరదలు వచ్చినాయి. అక్కడ అధికారులు కూర్చుని అడ్డంగా పడుకున్నది ఏం జరగదు, కొట్టుకుపోయింది. ఎందుకని? పూర్తి కాల ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము వీటిట్లో వచ్చినటువంటి లోపం ఏంటి అంటే కట్టాల్సినవి కట్టకుండా మధ్యలో కట్టేశారు అన్నటువంటిది నాడు వచ్చినటువంటి అదే శాసనసభలో నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చూపిస్తూ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నామని ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలి అని నాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి. చివరికి అప్పుడు అదేదో వైరల్ అయినటువంటి జేము జేము చంద్రన్న పాటను కూడా పెట్టి మరీ వెటకారం చేసినటువంటి. ఇప్పుడు సేమ్ రివర్స్. జగన్ అనేటువంటి విధ్వంసకారుడికి అధికారం ఇవ్వడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇట్లాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండడానికి అవసరమా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. పోలవరం గురించి ఇదే జనంలోకి తీసుకెళ్తామని. ప్రస్తుతం అసలు వాస్తవం ఏంటి అంటే ఇద్దరిది వాస్తవమే. భారీ వరదలు రావడం అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి ప్రమాదమైంది. ఇప్పుడు అది పూర్తి కావడం ఇప్పట్లో సాధ్యం కాదన్నటువంటిది ఈ మొత్తం వ్యవహారంలో తెలుసుకోవాల్సిన నిజం.